రాను ఎలక్షన్లోని బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల మీద వైసీపీ ఎలా ఎదుర్కొంటుందన్నా? ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నదో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే అత్యున్నతంగా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలకి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంది. 3 పార్టీలే కాదు 30 పార్టీలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేవు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో రేపు 2024 175 బదులు 175 డెఫినెట్గా గెలడం జరుగుద్ది. అంటే పథకాలు ఎక్కువైపోయింది, ప్రజలు నమ్మరు అంటారు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రామిస్ చేశారో, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో 100కు 100 పాళ్ళు ఈవేళ మేనిఫెస్టోలు ఏవైతే అవి చేస్తూ ఎడిషనల్గా కూడా మేనిఫెస్టోలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు ఎట్టి పరిస్థితుల్లో ఏవైతే చెప్పారో అవి చేశారు, చేస్తున్నారు కూడా. ఎందుకు గెలవరు? 150 ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పట్టే పరిస్థితిలో ఉంది. చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలు ఇచ్చాడు, ఆయన కంట్లో కారం కొట్టారు. రేపు పొద్దున వైసీపీ కూడా సేమ్ అదే పరిస్థితి అవుద్ది, ప్రజలను విసిగిపోయారన్నారు. చంద్రబాబు నాయుడు అన్నది మోసగాడు అనేసి ప్రజలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు ఈ దేశంలోనే నమ్మరు ఎవరిని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పసుపు కుంకుమ పథకం లాస్ట్ 2 నెలలు 3 నెలలు పసుపు కుంకుమ ఇచ్చి ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఏదైతే ప్రమాణం చేశారో, పాదయాత్రలు ఏదైతే చెప్పారో, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే మొదలుపెట్టి ఈరోజు కూడా 3.5 సంవత్సరాల కూడా బ్రహ్మాండంగా ఆయన చేసిన ప్రామిస్ని డెఫినెట్గా అమలుపరుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, సీఎం అయ్యాడు. రేపు నారా లోకేష్ పాదయాత్ర చేస్తాడు 27 నుంచి, మరి సీఎం అవుతారంటారా? నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి పోలుస్తారటండి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక గొప్ప నాయకుడు. నారా లోకేష్ ఒక నాయకుడు కాదే, ఒక తండ్రి చాటు బిడ్డ, ఒక ఎమ్మెల్యేగా గెలలేడు. అలాంటి వారి గురించి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి పోలిక లేదు. అంటే ఆయన సీఎం కొడుకే, ఎక్స్ సీఎం కొడుకు, ఈయన ఎక్స్ సీఎం కొడుకే కదండి. ఈయన ఏంటంటే గొప్ప నాయకుడు అండి. రాజశేఖర రెడ్డి అనేవారు గొప్ప నాయకుడు, ఇవాళ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అలాంటి తండ్రి కడుపుని పుట్టిన బిడ్డ ఒకే మాట ఒకే బాట మీద ఏంటంటే ఏదైతే మాట తప్పను మడం తప్పనన్న వ్యక్తి ఈయన. అలాంటి వరకు ఎన్ని విమర్శలు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈవేళ ఏంటంటే పాదయాత్ర 3648 కిలోమీటర్లు ఏవైతే పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలు ఏవైతే ప్రారంభం చేశాడో అలాంటి మహానుభావుడు ఏంటంటే గొప్పగా చేశాడు. అలాంటి గురించి ఇలాంటి పోలికే లేదండి. అంటే ఈయన ఫారెన్ చదువుకున్నా, ఆయన ఫారెన్ చదువుకున్నాడు కదా. లోకేష్కి ఏడు తక్కువ అండి? లోకేష్కి అన్నీ తక్కువే. ఏడు తక్కువ అన్ని తక్కువ. ఆయన ఏంటి మాట్లాడతాడో తెలియదు, ఏ భాష మాట్లాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇవాళ ఏంటంటే రాష్ట్ర ప్రజలు పప్పు అని పేరు పెట్టారు ఆయనకి. పప్పులాగే మిగిలిపోతుంది కదా. లోకేష్ అంటే రేపు ఎమ్మెల్యేగా గెలమనండి, చంద్రబాబు నాయుడు అనలేకుండా ఎమ్మెల్యే గెలమని రేపు డిపాజిట్ కూడా రాదు లోకేష్ ఎక్కడ పోటీ చేసినా. ఆయనకి ఈయనకి పోలికేటండి. అంటే మీరు వైసీపీ నాయకులు ఈ పప్పు గిప్పు కావాలని పేర్లు కాదండి. వైసీపీ నాయకులు కాదు, అన్ని పార్టీ నాయకులు కూడా అదే మాట మాట్లాడతారు. దానికి ఒక ఇది కావాలండి. రేపు పవన్ కళ్యాణ్ కూడా రథయాత్ర స్టార్ట్ అవుతుంది, వారాహి వెహికల్. పవన్ కళ్యాణ్ వ్యక్తి గురించి ఏంటంటే మనం మాట్లాడడం కూడా తప్పేనండి. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అన్నారు సినిమాల్లో, ఇక్కడేంటి ప్యాకేజ్ స్టార్. ఆయన ఏంటంటే ఎక్కడ ప్యాకేజ్ ఇస్తే అక్కడ మాట్లాడతాడు. ఇవి రాత్రి ఏమో ఇక్కడ ఉంటాడు, పగలేమో అక్కడ ఉంటాడు, పగలు అక్కడ ఉంటే రాత్రి ఎక్కడ ఉంటాడు. ఆయన గురించి మాట్లాడడం ఏంటండి. రేపు పవర్ స్టార్ నేను గెలమనండి, కనీసం ఈ రాష్ట్రంలో 5 సీట్లు గెలమనండి. అంటే బీజేపీ పొత్తు పెట్టినాడు కదా. బీజేపీతో పొత్తున్నా జరగదండి. మళ్ళీ ఏంటంటే ఏ పార్టీలు ఎప్పుడు ఉంటాడో తెలియదండి. కొన్నాళ్ళు బీజేపీతో పొత్తు అంటాడు, కొన్నాళ్ళు తెలుగుదేశంతో అంటాడు, కొన్నాళ్ళు కమ్యూనిస్టులతో. ఆయన పొత్తు లేని పార్టీలు ఏమన్నా చెప్పానండి. అన్ని పార్టీలతో పొత్తు, ఎప్పుడే పార్టీతోటో ఉంటాడు, ఎవరితో ఉంటాడో కూడా తెలియదు. ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే. ఎక్కడున్నాడు ఆయన? ఇప్పుడెప్పుడు వస్తాడు? ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ప్రలోభ పెడితే ఏదో ప్యాకేజ్ ఇస్తూ వస్తాడు, 3 రోజులు హడావుడి చేస్తాడు, ఇక్కడ అల్లరి చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ సినిమా చేసుకుంటాడు. ఇవాళ ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏంటంటే జీవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలే నా దైవం అనే జీవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత డబ్బు ఖర్చు పడితే ఎప్పటికో వెళ్ళి మనం ఎప్పటికో ప్రజలకి ఖర్చు పెట్టాట. నెక్స్ట్ మన రైతులకి భరోసా ఏదో అమౌంట్ ₹1,00,00,000 ఇచ్చాడు కదా. అది ఎక్కడండి? ఎక్కడెక్కడో దండి, సూర్య మీద దండి ఇచ్చిన. ఆయన సొంత డబ్బులు ఎప్పుడు ఎవరికి ఇవ్వలా. అక్కడెక్కడ దండి వాళ్ళ దగ్గర డొనేషన్స్ తీసుకొని అది చేస్తున్నాడు. అది ఎవరిదో కాదు, చంద్రబాబు నాయుడు డబ్బులే. చంద్రబాబు నాయుడు పెట్టుబడి పెడితే ఈయన చేస్తుంటాడు. అంటే పొలిటీషియన్ అంటే అనుభవం ఎలాగొస్తుంది? వెళ్తే అనుభవం వస్తుంది కదా. ఎక్కడ వస్తుంది అనుభవం? ఇది పొలిటీషియనే కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటీషియనే కాదండి.
ఆయన నిజంగా పొలిటీషియన్ కదా, పొలిటీషియన్ అయితే అలాగుంటాడు. ఈ ట్రిప్ కాపులు బాగా సపోర్ట్ ఎక్కువ ఉంది, ఈ ట్రిప్ ఆయన సీఎం అవుతాడని చెప్పేసి కాపులు మొత్తం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే ఉన్నారు మొత్తం కాపులు కూడా. ఇవాళ అనుకుంటున్నారు కాపులు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు. రేపు రానున్న ఎలక్షన్లో మీరు ఎలా ఢీ కొడతారు? మీరు ఈ 3 పార్టీలు ఒకటి అయిపోతాయి, 3-4 అయిపోతాయి. 3 కాదు 30 పార్టీలు అయిన ఏకమైన జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా చరిత్ర తీసుకోండి, ఆయన ఎప్పుడు కూడా ఎవరితో కానీ పొత్తు కానీ అది కానీ పెట్టుకోలే. నేను ఒక్కడనే రమ్మనండి అని చెప్పాడు. రేపు కూడా ఒకే పార్టీగా ఒకే నాయకుడిగా ఒకే పార్టీ మీద వెళ్తాడు తప్ప ఎవరితో పొత్తులు కూడా పెట్టుకోడు. ఛాలెంజ్ చేస్తున్నామండి. రేపు 175 గెలిపించి చూపిస్తామని అంటున్నాడు. పార్టీని బ్రహ్మాండంగా ఇప్పుడు ఇది బలోపేతం చేస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మాండమైన పార్టీ నడిపిస్తుంటే ఇంకా దానికి ఆశలే ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఏమైనా ఉందా? ఇవాళ ప్రజలు ఏంటంటే చీకొడుతున్నారు తెలుగుదేశం పార్టీని కానీ మిగిలిన పార్టీలు కానీ. అంటే 3 సంవత్సరాలు అయిపోయింది పరిపాలన, 3.5 అయిపోతుంది. 3 రాజధానులు అన్నారు కానీ ఒక రాజధానికి ఒక బెడ్ కూడా పెట్టలేదు. అవును, మీరేం జరగనిస్తారండి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ రోజు చంద్రబాబు పరిపాలన చేసేటప్పుడు అడ్డుపడి ఉంటే అప్పుడు ఏదైనా ఒక పని చేయగలిగేవాడు. ప్రతిదానికి కోర్టుల ద్వారా కానీ దానికి ప్రతిదానికి అడ్డం, ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ప్రతిదానికి అడ్డమే. ఎక్కడ అడ్డం పెడితే ప్రతిదానికి అడ్డం పెడుతున్నాడు. అయినా సరే ఎన్ని అడ్డాలు పెట్టినా సరే ఇవాళ సంక్షేమ కార్యక్రమం కానీ ఒక పక్క అభివృద్ధులు కానీ. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నండి. ఇవాళ పోర్టులు తీసుకోవడం, ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత ఏంటంటే మెడికల్ కాలేజీలు కానీ, ఈ నాడు నేడు స్కూల్స్లో ఏమిటంటే ఈ దేశంలోనే లేని బ్రహ్మాండమైన అభివృద్ధి ఒక పక్క చేస్తున్నాడు. అవి ఏంటంటే ఈవేళ ఇది ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత పచ్చ మీడియా కానీ ఏంటంటే ఎలివేషన్ లేకుండా అబద్ధాలు నిజం చేస్తూ నిజాలు అబద్ధాలు చేస్తూ రాస్తున్నారు తప్ప ఇవాళ ఒక పక్క అభివృద్ధి కానీ తీసుకెళ్ళమనండి. ఈ దేశంలోనే 6,50,000 ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు ఒకేసారి 30 లక్షల ప్లాట్లు ఇల్లులు ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలోనే ఎవరూ లేరు. దమ్మున్న నాయకుడు అండి. ప్రజల కోసం ఏంటంటే తన ప్రాణాలను అర్పిస్తాం, ప్రజలే నా జీవితం, ప్రజలతోటే జీవిస్తాను, ప్రజలతోటే ఉంటాను అనే వ్యక్తి ఎవరుందంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడికి రేపు 30 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో రేపు ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు మీరే ఉండాలని ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఎందుకు ఈ పిచ్చికలంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఫైనల్ చెప్పండి, మీకు ఎలక్షన్లో ఎన్ని సీట్లు వస్తాయండి మీకు వైసీపీ పార్టీకి? చెప్తున్నాం కదండి, మా నాయకుడు 175 పిలిపించాడు. డెఫినెట్గా 175 గెలుస్తామని ఒక నమ్మకం, ఒక భరోసా మాకు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. మీకు 150 వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారండి? రేపు అదే పరిస్థితిలో ఉంటారు. 23 కూడా రావా అండి? 23 కష్టమండి. 23 వస్తే ఇంకా ఇక్కడ ఉండరండి. ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉండరు. చంద్రబాబు నాయుడు రేపు ఎలాగా ఏజ్ అయిపోతుంది.